అత్తాకోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వర్షంలో కోమలి కుటుంబం. సూర్యకాంతం కుటుంబంలో భర్త రామారావు, కొడుకు రాజేష్, కోడలు కోమలి, మనవడు కిషోర్ ఉండేవారు. రామారావు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. రాజేష్ మాత్రం పట్నంలో ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. కోమలి, ఏం చేస్తున్నావే? చాలాసేపటి నుండి గమనిస్తున్నా. వంటగదిలో ఏం చేస్తున్నావు? ఇంకా పని పూర్తి కాలేదా? అయినా అంతసేపు ఏం చేస్తున్నావే నువ్వు? అంటే అత్తమ్మ, అది నాచకుండా చెప్పు. నా గుండె గాబారా పెరుగుతుంది నువ్వేం చేస్తున్నావనని. ఏ కొత్త ప్రయోగమో చేయడం లేదు కదా? మీరు మెచ్చే పని చేస్తున్నానత్తమ్మా. కొత్తగా ఏ వంటకం తయారు చేయడం లేదు, కానీ గ్యాస్ను సేవ్ చేసే వంట చేస్తున్నాను. గ్యాస్ను సేవ్ చేసే వంటకమా? ఏంటే, కరెక్ట్గా చెప్పు. ఇంట్లో కర్రల పొయ్యి పెట్టానత్తమ్మా. కర్రల పొయ్యా? అది వంట గదిలోనా? నీకేమైనా మెంటలానే? అక్కడ గ్యాస్ సిలిండర్ ఉందిగా. పొరపాటున నువ్వు పెట్టిన కర్రల పొయ్యి వల్ల అది పేలితే పొయ్యేది మన ప్రాణాలే కాదు, చుట్టుపక్కల వాళ్ళ ప్రాణాలు కూడా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. కర్రలు పొయ్యి పెట్టాలి అనుకుంటే బయటో ఎక్కడో ఒకటి పెట్టాలి, కానీ ఇంట్లో ఏంటే కోమలి? సారీ అత్తమ్మా, బయట పెడతానులే. సరే గాని నీకింత జాగ్రత్త ఎందుకొచ్చిందంట? ఒకవేళ నువ్వు బయట పెట్టావే అనుకో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? అదే కాదు, ఆ శాంతం ఉంది కదా, అది మరీను ఊరు మొత్తం చాటుతుంది. పాపం సూర్యకాంతం వాళ్ళు అప్పులు పాలయ్యారు. వాళ్ళ పరిస్థితి చాలా దిగజారింది. పాపం వాళ్ళు కర్రల పొయ్యి మీద వంట చేసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎంత దిగజారకపోతే అలా వంట చేసుకుంటారు అని. ఇంతలో అటుగా వచ్చిన శాంతమ్మ, ఏంటి కాంతం, మీ ఇంట్లో పొగలొస్తున్నాయి, ఏమైనా ప్రమాదం జరిగిందా? నీకు నూరేళ్లే శాంతమ్మ, ఇప్పుడే అనుకుంటున్నాను నీకోసం. దేనికో? అయినా నన్ను ఎవరూ మర్చిపోకూడదు. చెప్పు చెప్పు. అవునవునులే, మర్చిపోయే శాల్తీయా ఏంటి నీది? ఏ కుటుంబము నీకు ప్రశాంతంగా ఉండడం నచ్చదు కదా? అదేంటే కాంతమ్మ అలా అంటున్నావు? ఇప్పుడు నేనేం చేశానంట? అయ్యో, అలా అనలేదే శాంతమ్మ. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటావని అనపోయి అలా అన్నానులే. సరేగాని మీ ఇంట్లో పొగలకు కారణం ఏంటంట? ఈరోజు కట్టెల పొయ్యి మీద వంట చేస్తే మంచిదని పంతులు గారు చెప్తేను ఇంట్లో వంట పెట్టాంలే. సరేలే, మీ ఇంటికి సరైన సమయానికి వచ్చాను. లేకపోతే ఈ మంచి విషయం నాకు తెలియకపోదును. ఈ విషయం అందరికీ చెప్పాలి. అలానే నేను కూడా ఈరోజు కట్టెల పొయ్యి మీద వంట చేస్తానులే. శాంతమ్మ గాబరాగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసిన సూర్యకాంతం, కోమలి ఇద్దరూ నవ్వుకున్నారు. ఓ రోజు రామారావు సూర్యకాంతంతో ఇలా అంటున్నాడు. కాంతం, ఈ మధ్యన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయంట. ఒకవేళ భారీ వర్షాలు గాని పడితే పొలాల్ని నమ్ముకునున్నాల పరిస్థితి ఏంటి? అంతేకాదు, మనం కూడా రైతులమేగా. మీరు చెప్పింది నిజమేనండి. మనమేమైనా ఏం చేయగలం చెప్పు? ఆ వానదేవుడికి కనికరం ఉండాలి మన మీద. మన ఇల్లు లోతు ప్రాంతంలో ఉందత్తమ్మా. ఎక్కువగా వర్షాలు పడితే మన చుట్టుపక్కల ప్రాంతం నీటితో నిండిపోతుంది. అప్పుడు కూడా మనం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి మనది. అది కూడా నిజమేలే కోమలి, నీటిలో పడవలా ఉంటుంది మన పరిస్థితి. 2 రోజులు వర్షాలు బాగా పడ్డాయి. అనుకున్నట్టుగానే సూర్యకాంతం ఇల్లు సగం వరకు మునిగింది. అమ్మా, ఆ టీవీ అతనికి కాల్ చేయి, వైఫై రావటం లేదు, నాకు వర్క్ చాలా ఉంది. నీకు పిచ్చి బాగా ముదిరిందిరా. ఈ వర్షం వల్ల కరెంట్ లేదు, అది సరిపోక నీకు వైఫై కావాలా? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అవును కదా, మర్చిపోయాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఈ మధ్య ఇచ్చారు కదా, అది కూడా ఈ వర్షం కారణంగానే. నేను రూమ్లో ఉంటూ వర్క్ చేయటం వల్లేమో బయట ఏం జరుగుతుందో కూడా మర్చిపోయాను. సారీ అమ్మా. సరే గాని మన వంటకి సరుకులెలా, కూరగాయలలా? అదే అర్థం అవ్వట్లేదు. నేను వెళ్ళి తీసుకొని రానా? ఒకసారి బయటికి చూడు. నడవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది ఈ నీరు. ఎలా వెళ్తావు నువ్వు? మీరేం కంగారు పడకండి అత్తయ్య. ఈ నీరు తగ్గే వరకు మనకి సరుకుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అది కూడా మనకు ఆరోగ్యకరమైన కూరగాయలే దొరుకుతాయి. రసాయనాలు లేని కూరగాయలత్తమ్మా. అదేంటి కోమలి, నీకు మతేమైనా పోయిందా ఏంటి? రెండత్తమ్మా, నాతో మేడపైకి.
ఇప్పుడు మేడపైకి ఎందుకే కోమలి? రెండత్తమ్మ చెప్తాను. అలా కోమలి సూర్యకాంతాన్ని మేడపైకి తీసుకుని వెళ్లి ఇలా చెప్తుంది. ఇటు చూసారా అత్తమ్మ, ఇవన్నీ నేను వేసిన కూరగాయల మొక్కలు. చాలా బాగుంది కోమలి. ఇలా మేడపైన కూరగాయల మొక్కలు వేయాలన్న ఆలోచన నీకెలా వచ్చిందే? ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే మన పరిస్థితి ఇలానే ఉంటుందని మనకి ముందే తెలుసు కదా. అందుకే ఆలోచన చేసి ఇలా మేడపై కూరగాయల మొక్కలు వేశాను. ఈ ఆలోచన ఈ మధ్యనే వచ్చింది నాకు. ఏవో అనుకున్నాను కానీ నువ్వు తెలివైన దానివే. నా మోకాల నొప్పుల వల్ల ఇలా మేడపైకి వచ్చి ఎప్పుడూ చూడనేలేదు. ఇలా చేయడం వల్ల మనకి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేదు. రోజుకొక రకం కూరగాయలు తినొచ్చు. మన పరిస్థితి సరేలే, పాపం ఈ ఊర్లో ప్రజలకు కూడా ఇబ్బంది కదా. దానికి కూడా పరిష్కారం చూశానత్తమ్మా. ఏమిటే కోవాలి అది? మా నాన్న చేపల వ్యాపారం చేస్తూ ఉంటాడు కదా. ఎప్పటినుండో ఒక పడవ పడి ఉంది మా ఇంటి దగ్గర. నాకు అప్పుడొక ఆలోచన వచ్చింది. ఇలా వర్షం పడేటప్పుడు మన ఊరు మునిగిపోతుంది కదా. ఆ సమయంలో ఈ పడవుంటే ఎవరికైనా సరుకులు అవసరమైతే ఇవ్వచ్చనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడమే సరే ఆ పడవని తీసుకొని వచ్చేశాను. అవునా? ఎక్కడ పెట్టావు కోమలి ఆ పడవని? మన ఇంటి వెనకాల పెట్టానత్తమ్మా. నా కోడలు బంగారం, ఎంత మంచిగా ఆలోచించింది. అందరూ బ్రతుకుతారు వాళ్ళ కోసం మాత్రమే, కానీ మనం వేరే వాళ్ళకి ఉపయోగపడుతున్నామన్న బ్రతుకు చాలా విలువైంది. ఇలాంటి సమయంలో సహాయం చేస్తే అంతకన్నా గొప్ప విషయం ఇంకేం లేదు. అవునత్తమ్మా, ఇంకా ఆలస్యం చెయ్యొద్దు. నేనీ మేడపై వేసిన కూరగాయల మొక్కలు మన ఒక్కరికి కాకుండా అందరికీ ఉపయోగపడాలని నేను ఆలోచించాను. అనుకున్నట్టుగానే జరుగుతుంది కూడా. అలా సూర్యకాంతం కోమలి ఇద్దరూ కూరగాయల్ని కోసి ఒక బుట్టలో వేసి పడవలో పెట్టారు. ఆ పడవని రాజేష్, రామారావు ఇద్దరూ నడుపుకుంటూ ప్రతి ఇంటి దగ్గర ఆగి వాళ్లకు కొన్ని కూరగాయలు అందిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఒకరోజు కిషోర్ సూర్యకాంతంతో ఇలా అంటున్నాడు. నానమ్మ, వర్షం పడేటప్పుడు ఇల్లు ఇలా మునిగిపోతున్నాయి కదా, అసలు కారణమేంటో నీకు తెలుసా? నాకేంటి తెలుస్తుంది నాయనా, అసలు ఏమి చదువుకోలేదు. అయితే నేను చెప్తాను, విను నానమ్మా. అబ్బో, నాకు చెప్పే అంత పెద్దోడు అయిపోయావా ఏంటి? ఫస్ట్ నేను చెప్పేది విను నానమ్మా. సరేలే చెప్పు. కాలువలు సరిగ్గా నిర్మించకపోయినా, అలాగే చెత్త భారీగా కాలువల దగ్గర పోరికిపోయినా, దానికి తోడు చెట్లు నరికేయటం, ఇలా చేయటం వల్ల భూమి అధికంగా వేడెక్కుతుంది. దానివల్ల ఎక్కువ తుఫాన్లు సంభవిస్తాయి. ఎక్కువ తుఫాన్లు వస్తే ఎక్కువ వర్షాలు పడతాయి. ఇలా వర్షాలు పడేటప్పుడు ఆ నీరు సరిగ్గా చేరాల్సిన చోటికి చేరేలా మనం చూడాలి. కానీ ఆ నీరు ఎక్కడికక్కడే నిలువుంటుంది, ఊరిని ముంచేస్తుంది. దీనికి కారణం కాలువల్లో చెత్త పెరిగిపోవటం, సరిగ్గా రహదారి నిర్మాణాలు జరగకపోవటం, మొత్తానికి ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవటం. చాలా బాగా చెప్పావురా కిషోరు. ఇన్ని చెప్పావు కదా, దీనికి పరిష్కారం అంటూ ఏమీ లేదా? ఎందుకు లేదు నానమ్మా, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనమే సరిగ్గా ఆలోచించాలి, అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు నాటాలి, ప్రతి ఒక్కరూ చెత్తని వేరుగా పారేయాలి. ఇవన్నీ చేయటం వల్ల మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చిన్నవాడివైనా బాగా చెప్పావురా. మన ఊరందరికీ ఇలానే చెప్పి వాళ్ళను మార్చి మన ఊరు ఇక నుండి నీటిలో మునగకుండా జాగ్రత్త వహిద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అన్న ఆలోచన మనలో ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనతోనే ఆనందంగా ఉంటారు. అనగనగా రామాపురం అనే ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది. సూర్యకాంతం కుటుంబంలో భర్త రామారావు, పెద్ద కొడుకు రమేష్, పెద్ద కోడలు కోమలి, చిన్న కొడుకు రాజేష్, చిన్న కోడలు చాందిని ఉంటారు. యావండి, పొలం దగ్గరికి వెళ్తున్నారా? అవును. ఎప్పుడూ లేంది ఎందుకలా అడుగుతున్నావు? మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడాలా? ఏంటా విషయం చెప్పు. అంటే అది మన చిన్నాడున్నాడు కదా, ఆడికి పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చింది, అక్కడికి వెళ్ళిపోతాను అంటున్నాడు. చెప్పాలంటే భయపడుతున్నాడు మీకు, అందుకే నా చేత చెప్పేస్తున్నాడు. అదేంటి కాంతం, మనం అనుకున్నాంగా అందరం కలిసే ఉందామని. పెద్దోడికంటే చదువు అబ్బలేదు, చిన్నోడిని చదివిచ్చాం, వాడిష్టం మీదే. అలాగే ఉద్యోగం వచ్చింది, వెళ్తూ వస్తున్నాడు, అంతా బాగుంది. గాని ఈ పల్లెటూరులో ఇల్లు వదిలి పట్నం వెళ్ళిపోతానంటే నేనేమనుకోవాలి? ఇంతలో అక్కడికి రాజేష్ వచ్చాడు. మీరెప్పుడూ పాతకాలం మనిషిలానే మాట్లాడతారు నాన్న. ఇప్పుడున్న జనరేషన్ చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో.
దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. కాలాన్ని బట్టి మనం కూడా మారాలి. ఎప్పుడు మీలాగా పాతకాలం ఆలోచనలతో నేనైతే ఉండలేనన్నా. ఒప్పుకోండి మావయ్య, మేము పూర్తిగా వెళ్ళిపోవం కదా, అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాము. అదేంటి చాందిని, నువ్వు కూడా మనందరం కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది కదా. ఉమ్మడి కుటుంబంలో ఉన్న సంతోషం వేరే కాపురం పెడితే ఉండదు కదా. నీకేం తెలీదక్క, ఊరుకో. చదువుకుంటేనే కదా దాని విలువ నీకు తెలుస్తుంది. ఇంకా మీ జీవితం ఇక్కడే. నాకు అవకాశం ఉంది పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి, అప్పుడు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. చాందిని అన్న మాటలకి కోమలి బాధపడి తన గదిలోకి వెళ్ళిపోతుంది. సరే, మీకు నచ్చినట్టే చెయ్యండి. మీరెక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడే ఉండండి. అప్పుడప్పుడైనా ఈ ఊరికి రావటం మాత్రం మర్చిపోకండి. అలా రామారావు చెప్పిన మాటలు విని చాందిని, రాజేష్ ఇద్దరూ సంతోషంగా పట్నానికి బయలుదేరతారు. ఓ రోజు సూర్యకాంతం కోమలితో ఇలా అంటుంది. కామ్లీ, నువ్వు బాధపడుతున్నావా చాంది అన్న మాటలకి? తను చెప్పింది కూడా నిజమే కదత్తమ్మా. నాకు చదువు లేదు, నాకు ఈ విషయాలు ఏమర్థం అవుతాయి? బుద్ధి అనేది చదువుతో వచ్చేది కాదు, పుట్టుకతో రావాలి. నువ్వు బంగారం, నువ్వు ఇంకెప్పుడు అట్లాంటి మాటలు పట్టించుకోబాక. అయ్యో, అలా ఏం లేదత్తమ్మా. చాందిని అంది కదా, పర్లేదులే అత్తమ్మా. ఇంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, అవి పట్టించుకుంటే ఎలా? అమ్మా కోమలి, నీకేం తెచ్చానో చూడు. ఏంటి మావయ్య అది? నీకోసం నేనొక స్మార్ట్ మొబైల్ ఫోన్ కొన్నానమ్మా. ఇప్పుడెందుకు మావయ్య ఇవన్నీ? నేను మొన్న మా స్నేహితుడింటికి వెళ్తే అక్కడ వాళ్ళ కాళ్ళు ఫోన్లో ఏవో వీడియోలు తీస్తుంది. ఆ వీడియోల్ని ఇన్స్టాగ్రామ్లోనంట అప్లోడ్ చేస్తుంది. దానివల్ల ఆ అమ్మాయి బాగా పాపులర్ అయ్యింది. నా స్నేహితుడు కోడలికి అసలు చదువే లేదు, అయినా ఎంత పాపులర్ అయ్యింది. నా కోడలు తక్కువ ఏంటి? అందుకే నీకోసం ఈ మొబైల్ ఫోన్ కొని తీసుకొచ్చాను. చాలా మంచి పని చేశారండి. నాకేం తెలుసు మావయ్య ఫోన్ గురించి? అలా ట్రై చెయ్యమ్మా, అదే వచ్చేసుద్ది. సరే మావయ్య. ఓ రోజు సూర్యకాంతం, రామారావు, రమేష్, కోమలి పట్నంలో ఉన్న చాందిని వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఏ పట్నం గన్నా మన పల్లెటూరు నయం గదు. అసలిక్కడ ఇళ్ళకి మధ్య ఖాళీనే లేదు. అసలిక్కడ ఎలా తిరుగుతారో ఏంటో. మీరెప్పుడు ఇలాగే మాట్లాడతారా అన్నా? ఇప్పుడు అందరూ పట్నం జీవితాలే కోరుకుంటున్నారు. అయినా ఆ పల్లెటూరులో ఎవరుంటారు చెప్పండి? నువ్వు పట్నం వచ్చి బతుకుతానంటే ఒప్పుకున్నాను, అంతేగాని పల్లెటూళ్ళని తిడితే మాత్రం ఒప్పుకోను. ఓటి మాత్రం మర్చిపోకురా, నువ్వు పుట్టి పెరిగింది ఆ పల్లెటూరులోనే. సరేనన్నా, ఇంకెప్పుడు అలా అనలే. అలా సూర్యకాంతం వాళ్ళు అక్కడ భోజనం చేసి తమ ఊరికి బయలుదేరతారు. ఏంటి కామ్లే, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తమ్మా, అసలు ఎందుకు ప్రజలు పల్లెటూర్లని అంత తక్కువగా చూస్తున్నారు? ఇక్కడ దొరికిన అంత స్వచ్ఛమైన గాలి పట్నంలో దొరకదు. ఎక్కడ చూసినా ఒక చెట్టు కూడా లేదు, చెరువులు బావులు ఏమీ లేవు. అసలు ఎలా బ్రతుకుతున్నారో ఏంటో. నిజమే, ఇక మనమేం చేయలేములే. ఒక పని చేస్తానత్తమ్మా, ఈ పల్లెటూరు అందాలని అందరికీ తెలిసేలాగా మనం వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దాం. ఇలా చేయడం వల్ల ఎంతోమంది మర్చిపోయిన పల్లెటూర్లని గుర్తు చేసుకుంటారు. మంచి ఆలోచన కోమలి. మన ఇల్లు ఎలానో పొలం పక్కనే ఉంది కదా అత్తమ్మా, చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల అందమైన ప్రాంతాలని వీడియోస్ తీసి పెడదాము. నీ ఆలోచన చాలా బాగుందమ్మా, అలాగే జై కోమలి. ఓ రోజు శాంతమ్మ సూర్యకాంతం ఇంటి దగ్గరికి వచ్చింది. ఏంటి కాంతం, బాగున్నావా? ఏంటి శాంతమ్మా, చాలా రోజులకు వచ్చావు మా ఇంటికి, ఏమైనా విశేషాలున్నాయా? ఏముంటాయి విశేషాలు? ఏమీ లేవు. ఈ మధ్యన ఫోన్లో మీ వీడియోలు చూశాను, భలే బాగున్నాయి అనుకో. అత్త కోడల్లో ఫేమస్ అయిపోతున్నారు. నువ్వు నీ కోడల కన్నా ఏం కాదులే. నా కోళ్ళ కొత్త రకం వంటలని ఏవేవో పిచ్చి వంటలు తయారు చేసేసి ఆ వంటని నా చేత తినిపించేసి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తుంది. ఆ దిక్కుమాలిన వంటలు తిని తిని నోరు చచ్చిపడిపోతుంది. ఏదేమైనా నీకు దొరికిన లాంటి కోడలు దొరకాలంటే అదృష్టం చేసుకుని ఉండాలమ్మా. శాంతమ్మన్న మాటలు విని సూర్యకాంతం, కోమలి ఇద్దరూ నవ్వుకుంటారు. అవునన్నట్టు బాగా గుర్తు చేశావు. పల్లెటూర్లు ఎట్టా ఉంటాయో వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు రకరకాల పిండి వంటలు తయారు చేసి వీడియోస్ పెడితే ఎట్టా ఉంటదే? మంచి ఐడియా అత్తమ్మా, అవి కూడా ప్రారంభించేద్దాం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కాంతం. మీరు చేస్తున్న వీడియోస్ పల్లెటూరులో ఉన్న నాకే ఆశ్చర్యంగా ఉన్నాయనుకో. ఎంత అందంగా పల్లెటూరులను చూపించొచ్చా? అట్టాగే పొలం దగ్గర ఇల్లు, అక్కడున్న అందాలు ఈ ఊర్లో ఉన్న నాకే ఆశ్చర్యంగా ఉంటే పట్నాల్లో ఉంటున్న వాళ్ళు చూస్తే ఇంకెంత ఆశ్చర్యపోతారో. ఎప్పుడు కూడా మనం పుట్టిన ఊరిని మర్చిపోకూడదు.
మన పుట్టినూరు మనకి ఎన్నో ఇచ్చుద్ది. కొన్ని రోజులకి మనకు రెక్కలు వచ్చాయని ఊరిని తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు చాందిని, రాజేష్ రామాపురం వచ్చారు. మా చాందిని ఎన్ని రోజులకు వచ్చారు? బాగున్నారా? అంతా కులాసాయేనా? ఉంటారా కొన్ని రోజులు, లేకపోతే ఈ రోజు వెళ్ళిపోతారా? ఇక్కడే ఉండిపోదామని వచ్చామత్తమ్మ. అక్కడికి వెళ్ళాక మీ విలువేంటో తెలిసింది. చుట్టుపక్కల అభిమానించే మనుషులు లేక ఎంతో బాధపడ్డాం. నాకు మాత్రం ఒకటి అర్థమైంది, మన అనుకున్న మనుషుల దగ్గరుంటే ఎంత సంతోషంగా ఉండొచ్చో అని. చాలా బాగా ఆలోచించావు. మనం ఒకరిని మారమని చెప్పే కన్నా ఎదుటి వ్యక్తి తనకు తానుగా మారొత్తే ఎంత బాగుంటదిలే. ఇప్పుడు అదే నీకు జరిగింది. పట్నంలో ప్రతి ఒక్కరూ కోమలి అక్క చేసిన వీడియోస్ చూస్తున్నారు. కోమలి అక్కని ఎంతో మెచ్చుకుంటున్నారు. ఉంటే పల్లెటూరులోనే ఉండాలని అనుకుంటున్నారు అత్తమ్మ. వాళ్ళ మాటలు వింటున్న నాకు ఎంతో బాధ అనిపించింది. ఊర్లో ఉన్న మనుషుల ప్రేమలు, అభిమానాన్ని కోల్పోయి ఇలా పట్నం వచ్చి ఏం సాధించాను? ఉద్యోగం చేస్తున్నాను, కానీ సుఖం లేదు. పట్నంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్టే కనిపించదు. అభిమానించే మనుషులు లేరు. పోనీలే, నీకు అర్థమైందిగా, అదే చాలు. ఇక నుండి మనందరం కలిసి ఉందాం అత్తమ్మా. అలాగే మర్చిపోయినత్తమ్మా, పట్నంలో ప్రతి ఒక్కరూ ఇంటికో చెట్టును ఆడుతున్నారు. ఇప్పుడు చూడ్డానికి ఎంత అందంగా ఉందో తెలుసా? దీనికి మొత్తం కారణం మన కోమలియే. అలాగే మీరు చేసిన వంటలు వాళ్ళకు కూడా రుచి చూడాలనిపిస్తుందంట. నిజమే గాని మరి మనమేం చేయలేం కదా. నాకు ఒక ఐడియా వచ్చింది అత్తమ్మా. మనం చేసిన వంటలు ప్యాకింగ్ చేసి ఎవరెవరికి కావాలో మన దగ్గర కొనుక్కునేలా చేస్తే మనకు ఆదాయం కూడా వస్తుంది. అలానే పట్నం వాళ్ళకి పల్లెటూరు వంటల రుచి కూడా తెలుస్తుంది కదా. సూపర్ చాందిని, నువ్వు ఇలా మాతో కలిసిపోతానని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. నన్ను క్షమించక్క, ఆ రోజుని నిన్ను బాధ పెట్టే మాటలు అన్నాను. చదువు అనేది సంస్కారం నేర్పించాలి గాని గర్వాన్ని కాదు. నిన్ను చూస్తే ఆ విషయం అర్థమవుతుందక్క. ఈ రోజులో చదువుకున్నవాడు గొప్పవాడు కాదు. నిజాయితీగా ఉంటూ కల్మషం లేని మనసుతో జీవించేవాడే నిజమైన మనిషి. అది నాకు ఇప్పుడే అర్థమైంది. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మనందరం ఎప్పుడూ ఒకటే. కొన్ని సందర్భాల్లో కోపాలు తాపాలు ఉంటాయి, సర్దుకుపోవాలంతే. అలాంటివన్నీ ఉంటేనే కదా ఉమ్మడి కుటుంబం. ఇలా తోటికోడళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. ఇక ఆ తర్వాత నుంచి చాందిని చెప్పినట్టుగా సూర్యకాంతం, కోమలి చేస్తున్న వంటల్ని మార్కెట్లో అమ్మే ప్రయత్నం చేస్తారు. వాటికి మంచి డిమాండ్ రావడంతో వాళ్ళకి ఆదాయం కూడా వస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అవటంతో పాటు వ్యాపారం కూడా చేస్తూ మంచి లాభాలు గడిస్తూ ఉంటారు సూర్యకాంతం కుటుంబం. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.